లోక్సభతో పాటు 4 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించాక ఏపీలో వరుస ఉల్లంఘనలు జరుగుతున్నాయి. ప్రవర్తన నియమావళి ప్రకటించిన తర్వాత కూడా అధికార పార్టీతో అంటకాగుతున్నారు కొందరు అధికారులు. ముఖ్యంగా 8 మంది ఎస్పీల పనితీరుపై సర్వత్రా ఆరోపణలు వినిపిస్తున్నాయి. కోడ్ అమల్లోకి వచ్చిన తర్వాత కూడా ఉల్లంఘనలు జరగడంపై విస్మయం వ్యక్తమవుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే పలువురు వాలంటీర్లపై ఎన్నికల కమిషన్ వేటు వేసింది. అధికార పార్టీ అభ్యర్థుల వెంట ప్రచారానికి వెళ్తున్న అధికారులు సిబ్బందిపై చర్యలు తీసుకుంటున్నారు. ప్రధాని పాల్గొన్న ప్రజాగలం సభలో భద్రతా లోపాలపై కూడా తమకు వచ్చిన ఫిర్యాదును కేంద్ర హోం మంత్రిత్వ శాఖకు పంపింది ఎన్నికల కమిషన్. ప్రధాని సభలో భద్రతా లోపాలను కేంద్ర హోంశాఖ సీరియస్ గా తీసుకుంది. 3 జిల్లాల ఎస్పీలపై గురిపెట్టింది. మరికొంతమంది ఎస్పీల వ్యవహార శైలిపై కూడా తెలుగుదేశం పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేస్తుంది. ఎన్నికల అక్రమాల వెనుక ఉన్న ఉన్నతాధికారులపై కూడా దృష్టి పెట్టాయి విపక్షాలు. దీంతో త్వరలో కొంతమంది అధికారులపై వేటు పడే అవకాశం ఉంది. ఈ రోజు పల్నాడు, ప్రకాశం, నంద్యాల ఎస్పీలను వ్యక్తిగతంగా వచ్చి వివరణ ఇవ్వాలని ఆదేశించారు ఏపీ ముఖ్య ఎన్నికల అధికారి ముఖేష్ కుమార్ మీనా. కాసేపట్లో వారు ఎన్నికల కమిషన్ కార్యాలయానికి రానున్నారు. ఏపీలో జరుగుతున్న ఎన్నికల కోడ్ ఉల్లంఘనలకు సంబంధించి మరింత సమాచారం మా ఇన్పుట్ ఇన్ఛార్జ్ శ్రీహరి అందిస్తారు. శ్రీహరి, యామిని, ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో ఎన్నికల సంఘం కావచ్చు, ఎలక్షన్ కమిషన్, సిఇఓ రంగంలోకి దిగారు. ఎక్కడైతే అతిక్రమణలకు పాల్పడుతున్నారో, ఎవరైతే అతిక్రమణలకు పాల్పడుతున్నటువంటి అధికారులు ఉన్నారో వారిపైన అనేక ఫిర్యాదులు కూడా వస్తున్నాయి. దీనిపైన ఆల్రెడీ కొందరిపై చర్యలు కూడా తీసుకుంటున్నారు. మనం చూస్తున్నాం, ప్రధానంగా ఎలక్షన్ కోడ్ అమల్లోకి వచ్చినప్పటికీ ఇంకా కూడా కొంతమంది స్వామి భక్తి ప్రదర్శించే చర్యలు పాల్పడుతూనే ఉన్నారు. అది ఉన్నత స్థాయి నుంచి కింద స్థాయిలో పనిచేసే వాలంటీర్ల వరకు కూడా ఈ ధోరణిలో ఇంకా మార్పు రాలేదు. చాలా మంది అధికార పార్టీకి సంబంధించినటువంటి ఆదేశాలను పాటించడం, అధికార పార్టీ సంబంధించినటువంటి నాయకులు ఎన్నికల ప్రచారాల్లో పాల్గొనడం, లేదా పార్టీ సంబంధించినటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులకు ఓటు వేయాలని చెప్పి కొంతమంది కోరుతుండడం, తాయిలాలు ఇచ్చేటువంటి కార్యక్రమాలు కావచ్చు, ఏదో ఒక రకంగా వారిని ఓటర్లను ప్రభావితం చేసేటువంటి చర్యలకు కూడా పాల్పడుతున్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. ఇవే కాకుండా ఇంకోవైపు దాడులు కావచ్చు, లేదా బెదిరింపు చర్యలకు పాల్పడుతున్న పోలీసులకు గతంలో కావచ్చు, ఇప్పుడు కావచ్చు కంప్లైంట్లు ఇచ్చినప్పటికీ వాటిపైన సరైన చర్యలు తీసుకుంటున్నటువంటి దాఖలాలు కూడా కనిపించట్లేదు. దీంతో ఎప్పటికప్పుడు కూడా సివిజిల్ యాప్కు కంప్లైంట్ చేయడమే కాకుండా అటు ఫోటోలు కావచ్చు, వీడియోలు కావచ్చు, ఆడియోలతో సహా ఎలక్షన్ కమిషన్ ప్రత్యేకంగా యాప్ రెడీ చేసింది. దీనికి కంప్లైంట్ చేయడం ఒక ఎత్తు, నేరుగా అధికారులకు వెళ్ళి కంప్లైంట్ చేయడం మరొక చర్య. ఈ రకమైనటువంటి చర్యలకు కూడా మనం ప్రతిపక్షాలు ఇప్పటి వరకు అధికార పార్టీకి సంబంధించినటువంటి అనేక రకాలైనటువంటి వారు చేసినటువంటి ఆగడాలు కావచ్చు, లేదా దౌర్జన్యాలు కావచ్చు, బెదిరింపులు కావచ్చు, గతంలో వీటిపైన స్పందించిన చెల్లించిన దాఖలాలు లేవు. కానీ ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ చేతుల్లోకి మొత్తం అధికార యంత్రాంగం వచ్చినప్పటికీ ఇంకా కొన్ని చోట్ల కొంతమంది ఇదే రకమైనటువంటి వ్యవహార ధోరణితో ముందుకు పోతున్నారు. సో ఈ నేపథ్యంలోనే 3 జిల్లాలకు సంబంధించిన 3 ఐపీఎస్లను కూడా ఎన్నికల అధికారి తమకు నేరుగా వచ్చి వివరణ ఇవ్వాలని చెప్పి ఆదేశించారు. మరికొంతమంది మీద చర్యలకు కూడా ఇప్పటికే ఆదేశాలు ఇవ్వడం, కొంతమంది చర్యలకు కూడా తీసుకోవడం జరుగుతోంది. సో మొత్తంగా ఆంధ్రప్రదేశ్లో
ఎలక్షన్ కోడ్ వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక చర్యలు తీసుకుంటున్నా ఇంకా ఎందుకు కొంతమందిలో వైఖరిలో మార్పు రావట్లేదు? సో ఇవాళ ఏ రకంగా ఉన్నతాధికారులు కావచ్చు, కీలకమైనటువంటి బాధ్యతల్లో ఉన్నటువంటి వారి విషయంలో ఎలక్షన్ కమిషన్ వ్యవహరించబోతోంది. సో మొత్తం వీళ్ళని ఎందుకు ప్రత్యేకంగా పిలవాల్సి వచ్చింది, వ్యక్తిగతంగా వివరణ ఇవ్వమనాల్సి వచ్చింది, వీటన్నిటిపైన కూడా మనం డిస్కస్ చేద్దాం. మనతో పాటు మా ఏపీ బ్యూరో చీఫ్ రామారావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక ఈసీ దగ్గర నుంచి కూడా దీనికి సంబంధించి మరింత అప్డేట్ అందించేందుకు సత్య మనతో పాటు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. ఇక గుంటూరు సంబంధించి మనం చూసాం, ప్రజాగళం సభ సంబంధించినటువంటి విషయంలో ప్రతిపక్షాలు దీనిపైన కంప్లైంట్ చేశాయి. సాక్షాత్ ప్రధాని నరేంద్ర మోదీ హాజరైనటువంటి సభ విషయంలోనే ముఖ్యమైన అధికారులు పట్టించుకోకుండా వదిలేయడంతో అనేక రకాలైనటువంటి ఇబ్బందులు తలెత్తినటువంటి పరిస్థితి, దీంట్లో కుట్ర కూడా దాగి ఉందంటున్నారు. సో దీనికి సంబంధించి కూడా దీనికి అప్డేట్ అందించేందుకు మనతో పాటు సో మా గుంటూరు సంబంధించి కూడా మనకు ఇక్కడ ఏదైతే ఎలాంటి కంప్లైంట్ చేశారు, ఏ రకమైనటువంటి చర్యలు తీసుకుంటున్నారు, అయినప్పటికీ కూడా ఇంతవరకు ఉన్నటువంటి పరిస్థితి ఏందో కూడా సాంబశివరావు కూడా మనతో పాటు సిద్ధంగా ఉన్నారు. సో ముఖ్యంగా మరి కాసేపట్లో ఎలక్షన్ సంబంధించిన సీఈఓ ముందు ఎస్పీలు కూడా హాజరు కాబోతున్నారు. సత్య ఏంటి అక్కడికి చేరుకున్నారా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితి ఏంటి, ఎందుకు వీరిని ప్రత్యేకంగా వ్యక్తిగతంగా హాజరు కావాలని చెప్పి ఆదేశించింది అంటే ఏం చెప్తారు? శ్రీహరి, ఈ మూడు జిల్లాల ఎస్పీలను ఈరోజు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి, కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశానుసారం వారు ముగ్గురిని కూడా వచ్చి వాళ్ళ జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వాల్సిందిగా ఆదేశించారు. దానికి సంబంధించి మరి కాసేపట్లో అంటే 4 గంటలకు ఎగ్జాక్ట్గా వాళ్ళ ముగ్గురు కూడా వచ్చి ఇక్కడ సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఎదుట హాజరై ఆయనకు ఈ సంఘటనల గురించి పూర్వపరాలు, తీసుకున్న చర్యలు, ఏం చేయబోతున్నారు అనేది కూడా పూర్తి స్థాయిలో వివరించడానికి సిద్ధమవుతున్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పటి వరకైతే వారు సచివాలయానికి ఇంకా చేరుకోలేదు. మరి కాసేపట్లో 3 జిల్లాలు ఏదైతే నంద్యాల, ప్రకాశం, అదేవిధంగా పల్నాడు జిల్లా, ఈ 3 జిల్లాల ఎస్పీలు కూడా ఇక్కడ హాజరు కాబోతున్నారు. ముఖ్యంగా పల్నాడు జిల్లా ఎస్పీ రవిశంకర్ రెడ్డి, నంద్యాల జిల్లాకు సంబంధించినటువంటి ఎస్పీ రఘువీర్ రెడ్డి, అదేవిధంగా ప్రకాశం జిల్లా ఎస్పీ పరమేశ్వర్ రెడ్డి, ముగ్గురు కూడా మరి కాసేపట్లో రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముందు హాజరై తమ జిల్లాల్లో జరిగిన హింసాత్మక సంఘటనల గురించి పూర్తి స్థాయిలో వివరించబోతున్నారు. దాని బ్యాక్గ్రౌండ్ ఏంటి, ఎందుకు ఈ సంఘటనలు జరిగాయి, ఎటువంటి చర్యలు తీసుకున్నారు, ఈ మూడింటి మీద కూడా పూర్తి స్థాయిలో వివరించడంతో పాటు ఒక యాక్షన్ టేకిన్ రిపోర్ట్ కూడా అందజేసే అవకాశం ఉన్నట్టుగా మనకు తెలుస్తోంది. ముఖ్యంగా 3 విషయాల్లో కూడా మనం తీసుకుంటే కనుక ప్రకాశం జిల్లాలో గెద్దలూరులో టీడీపీ కార్యకర్త అయినటువంటి మునియ్య ప్రజాగళం సభకు తమ గ్రామం నుంచి జనాన్ని తీసుకువెళ్లారని ముందుగా మాటేసి ఏదైతే గొడ్డలితో అతన్ని నరికి చంపిన పరిస్థితి అయితే ఉంది. ఈ సంఘటన రాష్ట్రంలో సంచలనంగా మారింది. ఎన్నికల కోడ్ వచ్చిన తర్వాత ఈ హత్య జరిగింది. ఇక రెండవ సంఘటన తీసుకుంటే కనుక నంద్యాల జిల్లాలో ఆళ్లగడ్డ ఎమ్మెల్యే విజేంద్రనాథ్ రెడ్డి సన్నిహితుడు అయినటువంటి వ్యక్తి మార్కెట్ యార్డ్లో జరిగిన చిన్న గొడవకు సంబంధించి పిడిబాకుతో పొడిచి అక్కడికక్కడే వేరే వ్యక్తిని చంపేయడం జరిగింది. అతను కూడా అతనికి బంధువే. అయితే ఈ సంఘటన ఎందుకు జరిగింది, దీని వెనుకున్న పూర్వాపరాలు ఏంటి అనే దాని మీద కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా ఆ జిల్లా ఎస్పీకి కూడా రఘువీర్ రెడ్డి కూడా ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అదేవిధంగా పల్నాడు జిల్లాలో తీసుకుంటే కనుక సురేష్ అనే టీడీపీ నాయకుడి ఇంటి బయట ఉన్నటువంటి కారును తెలియని వ్యక్తులు తగలబెట్టి వెళ్ళిపోవడం జరిగింది. దీంతో ఈ విషయం పైన కూడా పూర్తి స్థాయిలో వివరణ ఇవ్వాల్సిందిగా ఈ 3 సంఘటనలకు సంబంధించి కేంద్ర ఎన్నికల సంఘం సీరియస్ అయింది. కేంద్ర ఎన్నికల సంఘం రాష్ట్ర ఎన్నికల ప్రధాన అధికారిని ఆదేశించింది. 3 ఎస్పీలను పిలిపించి వివరణ తీసుకోవాలి, ఆ రిపోర్ట్ను వెంటనే తమకు పంపించాలని ఆదేశించిన నేపథ్యంలో మరి కాసేపట్లో 3 ఎస్పీలు కూడా సీఈఓ ముందు హాజరై ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి ఈ హింసాత్మక సంఘటనలకు సంబంధించి వివరణ ఇవ్వబోతున్నారు. అయితే మొన్న ముఖేష్ కుమార్ మీనా మీడియా సమావేశం పెడుతూ ఏదైతే ఈ హింసాత్మక సంఘటనలు ఇప్పటికిప్పుడు కంట్రోల్ చేయకపోతే కనుక ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ఇవి మరింత పెరిగే అవకాశం ఉంది. కాబట్టి చాలా కంప్లైంట్ కూడా వస్తున్నాయి సత్య.